ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. యేసు స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవా స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. Praise the Lord, praise the Lord. Stotram, 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 stotram. Stuti, 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 stuti. Ayya, stuti, stuti, stuti. సౌందర్యముతో నీ ఎదుటనే నిలుచుటకు లోపములేని సౌందర్యముతో నీ ఎదుటనే నిలుచుటకు నీ నా బల సూచకమై జయధ్వజమాయెను నా యాత్రలో. లోపము లేని సౌందర్యముతో మనమందరము కూడా క్రీస్తు ప్రత్యక్షతలో నిలబడడానికి ఈ లోకములో పరిశుద్ధాత్మ అభిషేకం మనకి ఎంతో అవసరమైనది. ఒకవేళ అభిషేకము పొందుకోకుండా నీవు ఉండినట్లయితే ఇదిగో పరిశుద్ధాత్మ అభిషేకము మన మధ్య కుమ్మరించబడుచుండగా, ఆత్మ మన మధ్య సంచారము చేయుచుండగా, ఈ క్షణమే ఇప్పుడే పరిశుద్ధాత్మను పొందుకునే అనుకూల సమయము. ఒకవేళ నీవు అభిషేకింపబడిన వ్యక్తివైతే నీ ఆత్మను రెట్టింపు చేసుకునే నూతన ఆత్మాభిషేకమును, నూతన తైలాభిషేకమును పొందుకునే సమయం ఇది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కృపా కృపాయని పాడుచు కృపాసనం, కృపా కృపాయని పాడుచు చేరెదను కనికరించిని కృపనన్ను, కనికరించిని కృపనన్ను కడవరి దినమునకై, కడవరి దినమునకై. ఆరాధనా 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 ఆరాధనా. కృపా కృపాయని కృపాసనం, కృపా కృపాయని కృపాసనం. లోపము లేని సౌందర్యముతో నీ ఎదుట
ధ్వజమాయను నా యాత్రలో, జయ ధ్వజమాయను నా యాత్రలో. ఆరాధనా 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 ఆరాధనా. కృపా కృపాయని పాడుచు కృపాసనం చేరెదను. కృపా కృపాయని ప్రైజ్ ది లార్డ్ చేరెదను. పరిశుద్ధులలో నీ స్వాస్థ్యమును నాకిచ్చుటకే. అవునయ్యా, శుద్ధులలో నీ స్వాస్థ్యమును నాకిచ్చుటకే నన్ను పిలిచి నీ బహుమానమై శోభిల్లుచుందునే. నీ బహుమానమై శోభిల్లుచుందునే. నిత్యము నీ స్వాస్థ్యములో, నిత్యము నీ స్వాస్థ్యములో ఆరాధనా 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 ఆరాధనా. కృపా కృపాయని పాడుచు కృపాసనం చేరెదను. కృపా కృపాయని పాడుచు కృపాసనం చేరెదను. కనికరించెనే కృపణను కనికరించెనే కృపణను కడవరి దినమునకై. కడవరి దినమునకై ఆరాధనా. అందరూ అందరూ ఆరాధన చెల్లిందాం, ఆరాధన చెల్లిందాం, యేసుకు ఆరాధన చెల్లిందాం. పూజ్యుడైన యేసుకు ఆరాధన చెల్లిందాం. శక్తిమంతుడైన దేవునికి ఆరాధన చెల్లిందాం. మనకు ఆయుష్నిచ్చిన దేవునికి ఆరాధన చెల్లిందాం. ఆరాధనా. కృపా కృపాయని పాడుచు కృపాసనం చేరెదను. కృపా కృపాయని పాడుచు కృపాసనం చేరెదను. కృపా కృపాయని పాడుచు కృపాసనం చేరెదను. కృపా నీ కృపా. అందరూ 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 కృపా నీ కృపా. కృప కుమ్మరించబడుతున్న సమయం, కృపా కృప కుమ్మరించబడుతున్న సమయం. కృపను పొందుకోండి. కృపలో ఒక పరిపూర్ణమైన ఆరోగ్యం, కృపలో దేవుడు నెమ్మదినిచ్చుచున్నాడు. కృపా కృపా నీ కృపా. కృపా నీ కృపా. కృపా నీ కృపా నీ కృపా. నీ కృపా నీ కృపా. నీ కృపా నీ కృపా. దేవుని కృపే, దేవుని కృపే. నీలో ఏమీ లేదు, నీలో ఏమీ లేదు. నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృప. ఈ దినము భూమి మీద నీ కుటుంబం సజీవంగా ఉందంటే దేవుని కృప. ఈ దినము ఇదిగో నువ్వు ఇంకనో ప్రాణముతో నిలిచి ఉన్నావంటే దేవుని కృప. ఇదిగో అభిషేకం పొందుకొని ఉన్నావంటే దేవుని కృప. నీకు బాప్తిసం పొందుకొని ఉన్నావంటే దేవుని కృప. ఇదిగో దేవుని కృపాసనం చెంద ఉన్నావంటే దేవుని కృప.
కృపా నీ కృపా కృపా నీ 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 అభిషేకం పొందుకో, అభిషేకం పొందుకో, అభిషేకం పొందుకో. యు రిసీవ్ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. నేడు దేవుడు నిన్ను ఆత్మతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సమయంలో ఆత్మతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో అభిషేకం పొందుకో, అభిషేకం పొందుకో, అభిషేకం పొందుకో, అభిషేకం పొందుకో. ఆత్మతో నింపబడు, అభిషేకం పొందుకో, అభిషేకం పొందుకో. ఓ రిబా ఖానామలరా అరబల రబ శరీరి ఆ రిబల రబ శరబ ఖరీరి అధిరి దిరి వల రబ కర అరిబి రిబి బ ఖరబల రబ యా శరీరి వల రబ క అల రబ శరబల రబల రబ కర దల రబ కర యా అభిషేకం పొందుకో, అభిషేకం పొందుకో. ఈ రోజు నువ్వు ఆత్మతో నింపబడాలి, అభిషేకంతో నింపబడాలి, అన్య భాషలు మాట్లాడాలి. ఇదిగో మేడ గదులకు బలమైన అభిషేకం దిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రైజ్ అయ్యా. ది లార్డ్. తండ్రి పరిశుద్ధుడగు దేవా, నిఘనమైన మహిమ కలిగిన రబ శరబ రబ. అత్యున్నతమైన నామం నాకు స్థుతులు చెల్లించుకుంటున్నా. అవును ప్రభు. అయ్యా, లోపం లేని సౌందర్యంతో ఒక దినము మేమందరము నీ ఎదుట నిలిచుండాలని అయ్యా, నీ సముఖముకు నీ కృపాసనమ యొద్దకు మమ్మలను పిలిచిన దేవుడవు, అవును ప్రభు. ఉచితముగా నీ కృపను మాకు అనుగ్రహించిన దేవుడవు అయ్యా, నీకు స్తోత్ర. అవును తండ్రి, నీ కృపాసనమ యొద్దకు వచ్చిన మమ్మలను అవును ధైర్యపరచండి, అవును బలపరచండి, అవును ఆదరించండి, అవును స్వస్థపరచండి. అవును అయా, నీ పరిశుద్ధమైన ప్రత్యక్షతలో, అవును అయా నీ రహస్యమైన ప్రత్యక్షతలో మేమందరము అవును. ఎగిరిపోవుటకు కావలసిన అవును ప్రతి అనుభవం మాకు తెలియపరిచి అవును అయా మమ్మలను దేవ శుద్ధి చేసి నూతన పరిచి అవును నీకు ఇష్టకరమైన జీవితము చేసి నిన్ను కలుసుకునేటకు కృప సియోనులో నుండి అనుగ్రహించండి. అయ్యా, నీ సేవకుని నోట నీ మాట ఉంచి అవును మాతో మాట్లాడి నూతనమైన ప్రత్యక్షతతో నీ దాసుని నింపి అవును అయ్యా నీ రాజ్యమునకు మమ్మలను కట్టి నూతన యెరూషలేము సియోనుగా మమ్మలను మార్చమని త్వరగా రానయ్యున్న యేసయ్యా అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నాము పరమ తండ్రి. అవును ఆమేన్, అవును ఆమేన్. అవును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ముందుకు జరిగి వెనక వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ముందుకు జరిగి క్రమం కలిగి దేవుని సముఖంలో కూర్చుందాం. దేవుడు మాట్లాడే సమయం. దయచేసి అందరూ కూడా మీ మనసులను దేవుని మాటల మీద నిలపగలిగితే చాలు. ఎన్నో ఘనమైన కార్యాలు నేడు నీ జీవితంలో నువ్వు అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు దేవుని ప్రజలతో ఒక ఘనమైన అనుభవాన్ని తెలియపరుస్తున్నాడు. నాకివ్వబడిన కృప వ్యర్థము కాలేదు. దేవునికి స్తోత్రం. నాకు ఇవ్వబడిన కృప వ్యర్థము కాలేదు. దేవునికి స్తోత్రం. మనము ఎవని సన్నిధిలో ఉన్నామంటే సమస్తమును మనకు
దయచేయగలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉన్న మనము ఈ భూమి మీద ఎంతకాలమైతే బ్రతుకుతామో మనము బ్రతుకు దినములన్నిటా కూడా ఇది నా జీవితంలో జరగదేమో, ఇది నా జీవితంలో అనుభవించలేమోనేమో, ఈ ఘనమైన ఆశీర్వాదాన్ని నేను చూడలేనేమో, ఈ ఘనమైన ఆత్మ సంబంధమైన అనుభవాలలో నేను నిలబడలేనేమో, ఈ ఘనమైన ఆత్మ సంబంధమైన సియోన్ నూతన యెరూషలేము మార్గము గుండా నేను నడవలేనేమో అనుకోవడానికి వీల్లేదు. పౌలు అంటున్నాడు, అతను మనవలే ఒక మనుష్యుడు. మనకు శరీరం ఎలాగుందో అతనికి శరీరం ఉంది, మనకు ప్రాణం ఎలాగుందో అతనికి ప్రాణం ఉంది, మనకు ఆత్మ ఎలాగుందో అతనికి ఆత్మ ఉంది. అతడు ఒక మానవుడే. దేవుని యొద్ద అతడు కృపను పొందుకున్నాడు. దేవుని యొద్ద అతడు కృపను పొందుకొని ఉన్నాడు. కృప ద్వారా ఆత్మ సంబంధమైన విషయాలలో, కృప ద్వారా దైవ సంబంధమైన అనుభవాలలో, కృప ద్వారా పరలోక సంబంధమైన అనుభవాలలో, కృప ద్వారా పాపము చెయ్యని జీవితంలో, కృప ద్వారా యేసుని పోలి జీవించే జీవితంలో, అన్నిటిలో కూడా పౌలు అన్న ఒక దైవ సేవకుడు లేక ఒక మానవుడు అన్నిటిలో కూడా సక్సెస్ అయ్యాడు, అన్నిటిలో కూడా జయం పొందాడు. ఈ పునరుద్ధానపు దినం కృపలో 5 కార్యాలు, చాలా కార్యాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఒక 5 కార్యాలను గూర్చి, ఒక 5 అనుభవాలను గూర్చి దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మాట్లాడడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మనం అనుకుంటాం మనము ఒక వ్యక్తితో మాట్లాడతాం, ఒక వ్యక్తి మనతో మాట్లాడతాడు. అక్షర సంబంధంగా అలాగే చూస్తాం. కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట పలికిన వెంటనే వెలుగు కలుగుతుంది. ఆయన మాట పలికిన వెంటనే, ఆయన మాటను నువ్వు గ్రహించిన వెంటనే స్వస్థత కలుగుతుంది. దేవుడు మాట్లాడిన వెంటనే సమస్తమైన సృష్టి కలిగింది. ఆయన మాట పలుకుతే చాలు, ఆయన మాట పలుకుతే చాలు. ఈ సమయంలో అనేకమైన విషయాలు నీతో మాట్లాడాలని, నీతోనే మాట్లాడాలని, నీతోనే మాట్లాడాలని, నిన్ను గూర్చే మాట్లాడాలని, నీ కుటుంబమును గూర్చి మాట్లాడాలని, నీతో దేవుడు మాట్లాడడానికే నేటికి కూడా నిన్ను ఆయన సజీవంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపలో మొదటి అనుభవం ఆదికాండము 19వ అధ్యాయము 19వ వాక్యము. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నీ కృపను ఘనపరిచితిని. చాలండి.
నీ కృపను ఘనపరిచితిని. కృపలో మొదటి అనుభవం. దేవుని యొద్ద ఒక వ్యక్తి కృపను పొందుకున్నాడు. ఎందు నిమిత్తం కృపను పొందుకున్నాడు? ఏ అనుభవంలో కృపను పొందుకున్నాడు? ఏ విషయంలో కృపను పొందుకొని ఆ కృపను ఎరిగి ఆ కృపను ఘనపరుస్తున్నాడు? ఒకరోజు ఒక ప్రాంతం మీదకి మరణం వచ్చింది. బాగా వినాలి. మరణం వచ్చింది. ఆ ప్రాంతంలో చిన్నపిల్లలు లేరు, యవ్వనస్తులని కాదు, పెద్దవారని కాదు, మొత్తం అందరూ కూడా మరణానికి యోగ్యులు. ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మరణించాలి. బలవంతుడైనా మరణించాలి, ధనవంతుడైనా మరణించాలి, అందగాడైనా మరణించాలి, అందము లేనివాడైనా మరణించాలి. ఏ వ్యక్తి అయినా మరణము ఆ రోజు అనుభవించాలి. అయితే ఓ పక్కన మరణఘోష, ఓ పక్కన మరణ కేకలు, ఓ పక్కన మరణ వేదనలు, ఓ పక్కన మరణ సంబంధమైన అనుభవాలు ప్రజల మీదకు వస్తే ఆ మరణానికి కేకలు వేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఒక కుటుంబం మీద, లోతు అన్న వ్యక్తిని కుటుంబం మీద దేవుని కృప దిగి వస్తుంది. ఈ కుటుంబము మరణించడానికి వీలు లేదు. ఈ బిడ్డలు మరణించడానికి వీలు లేదు. ఈ దినము మరణము వీరిని తాకకుండాలి. ఈరోజు మరణములో వీరు చెక్కకుండాలి. ఈరోజు మరణము నుండి వీరు తప్పించబడాలి. ఏ మానవుడైనా సరే, ఈ ప్రపంచంలో ఏ మానవుడైనా సరే, అందగాడైనా సరే, ధనవంతుడైనా సరే, ధనము లేనివాడైనా సరే, ఏ మనుష్యుడైనా, ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబమైనా, ఏ ప్రజలైనా, ఏ వర్గమైనా, ఎవరైనా సరే మరణము నుండి తప్పించబడాలంటే అది కృప ద్వారా మాత్రమే సాధ్యమై ఉన్నది. కృప ద్వారా మాత్రమే సాధ్యమై ఉంది. కృప ద్వారా మాత్రమే ఒక వ్యక్తి మరణము నుండి తప్పించబడగలడు. కృప ద్వారా మాత్రమే ఒక కుటుంబము మరణము నుండి తప్పించబడగలరు. ఏ మనుషుడు కూడా ఒక వ్యక్తిని కాపాడలేడు. ఏ అధికారి కూడా ఒక వ్యక్తిని కాపాడలేరు. మానవుని బలము కానీ, మానవుని శక్తి కానీ, మానవుని జ్ఞానము కానీ, మానవులో ఉన్న తెలివితేటలు కానీ ఒక వ్యక్తి కాపాడబడడానికి ఎంత మాత్రము కూడా అవి ఉపయోగకరంగా ఉండవు. జీవ మరణాలు యెహోవా వశములో ఉన్నాయి. జీవ మరణాలు యెహోవా వశములో ఉన్నాయి. ఆయన కృపను కుమ్మరిస్తున్నాడు. లోతు మృతి పొందడానికి వీల్లేదు. లోతు బిడలు మృతి పొందడానికి వీల్లేదు. లోతుకు కలిగిన వారు ఎవ్వరు కూడా మరణించడానికి వీలు లేదని కృపను కుమ్మరించి ఏం చేశాడంటే కృప ద్వారా మరణము నుండి తప్పించాడు, అపాయము నుండి తప్పించాడు, ప్రమాదము నుండి తప్పించాడు. మరణము పాలవకుండా సమాధికి వెళ్ళకుండా, మరణించకుండా వారు తప్పించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ కటాక్షము చేత నీ కృపను నా ఎడల కొమ్మరించి, ఏ యోగ్యత లేని నా ఎడల, ఏ అర్హత లేని నా ఎడల, ఏ మంచి లేని నా ఎడల,
నీ పేరు ఎత్తడానికి కూడా, నీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా యోగ్యను కాను, అర్హును కాను. నా ఎడల, నా కుటుంబం ఎడల కృప కుమ్మరించి నా కుటుంబాన్ని కాపాడి నీ కృప చేత మమ్మల్ని కాపాడినందుకు నీ కృపను ఘనపరుచుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గడిచిన కాలము ఒక్కసారి మనము పరిశీలన చేసినట్లయితే, గడిచిన కాలము మనము పరిశీలన చేసినట్లయితే, గడిచిన దినాలు, గడిచిన నెల, గడిచిన కాలము మనం గమనించినట్లయితే ఎన్నో మరణాంధకరమైన పరిస్థితులు, ఎన్నో మరణకరమైన పరిస్థితులు, ఎన్నో మరణాంధకరమైన అనుభవాలు మన కుటుంబం మీదకి రావాలని, మన బిడ్డల మీదకి రావాలని, మన కుటుంబం మీదకి మరణము రావాలని ఎన్నో ప్రయత్నములు సాతానుడు చేసినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, నిన్ను, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని తన మహిమ కలిగిన కృప మన మీద, మన కుటుంబం మీద, మన బిడ్డల మీద ధారాళంగా కృపను కుమ్మరించాడు. ఎప్పుడైతే ఆ కృప మన కుటుంబంలోనికి దిగి వచ్చిందో, ఆ కృప మన మీద, మన కుటుంబం మీద కుమ్మరించబడ్డాదో, మరణము మనల్ని ఏమీ చేయలేక, మరణము మన కుటుంబాన్ని తాకలేక, మరణము మన బిడ్డలను తాకలేక, మరణము మనకు సమీపించకుండా ఆ మరణం ఏం చేసిందంటే మనల్ని ఏమీ చేయలేక, ఆ మరణము మనల్ని ఏమీ చేయలేక, మనల్ని తాకలేక ఆ మరణం వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చాలామంది దేవుని ద్వారా కార్యములను పొందుకున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటారు. చాలామంది దేవుని ద్వారా అద్భుతాలు పొందుకున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటారు. చాలామంది దేవుని ద్వారా మేలులు పొందుకున్నప్పుడు వారి ఉత్సాహం, వారి ఆనందం, వారి వైరాగ్యం, వారి మంట, వారి ఆసక్తి, వారి ఆత్మ సంబంధమైన విషయములలో మనం గమనించినట్లయితే చాలా ఉత్సాహంగా ఉంటారు, చాలా ఉత్సాహంగా ఉంటారు. కానీ అక్కడ మాత్రమే మనం ఆగిపోవడానికి వీల్లేదు. దేవా, నీ కృప చేత ఎందుకు నన్ను బ్రతికించావు? దేవా, నీ కృప చేత ఎందుకు నన్ను కాపాడావు? దేవా, నీ కృప చేత నన్ను బ్రతికించడానికి, నన్ను కాపాడడానికి, ఇంకా భూమి మీద నన్ను సజీవంగా నువ్వు నిలపడానికి కారణమేమిటి ప్రభువా? కారణమేమిటి ప్రభువా? దేవుడు కాపాడి ఉన్నాడంటే ఆయనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. దేవుడు నిన్ను మరణము నుండి తప్పించాడంటే కొన్ని ఆలోచనలు ఉంటాయి. దేవుడు నేటికి కూడా నిన్ను భూమి మీద సజీవంగా ఉంచాడంటే నీ పక్షంగా దేవునికి కొన్ని ఆలోచనలు, కొన్ని ఉద్దేశాలు, కొన్ని తలంపులు, కొన్ని ప్రణాళికలు దేవునికి ఉంటాయి. కృప పొందుకోవడం ఎంత ప్రాముఖ్యమో, కృప ద్వారా కాపాడబడడం ఎంత ప్రాముఖ్యమో, కృప ద్వారా అపాయము నుండి, మరణము నుండి, ప్రమాదము నుండి తప్పించబడడం ఎంత ప్రాముఖ్యమో, ఎట్ ద సేమ్ టైం ఎందుకు దేవుడు కాపాడాడు? ఎందుకు దేవుడు కాపాడాడు? నిన్నటి దినాన భూమి మీద ఎంతో మంది మరణించారు. మొన్నటి దినాన్ని ఎంతో మంది భూమి మీద మరణించారు. గడిచిన మాసంలో ఎంతో మంది మరణించారు. యవ్వనస్తులు మరణించారు, చిన్నపిల్లలు మరణించారు, గర్భిణీ స్త్రీలు మరణించారు, అందగాళ్ళు మరణించారు, ఎంతో మంది భూమి మీద మరణించారు. కానీ నిన్ను మాత్రము ఆ గుంపులో ఉంచక, నీ బిడ్డలను ఆ గుంపులో ఉంచక, నీ కుటుంబాన్ని ఆ గుంపులో ఉంచక నిన్ను ఎలాగుంచాడంటే సజీవంగా ఉంచాడు. నీ బిడ్డ సజీవంగా ఉన్నదంటే దేవుని కృప. నీ కుమారుడు సజీవంగా ఉన్నాడంటే దేవుని కృప. నువ్వు సజీవంగా ఉన్నావంటే దేవుని కృప. నేడు నీవు సజీవంగా ఉన్నావంటే, నీ కుటుంబం భూమి మీద నిలిచి ఉందంటే అది దేవుని కృప. అయితే ఎక్కడతో నీ భక్తి ఆగిపోవడానికి వీల్లేదు. ఎక్కడతో నీ భక్తి ఆగిపోవడానికి వీల్లేదు.
కొద్దిగా ఎదరికెళ్ళి కొద్దిగా ముందుకు వెళ్ళి, అయ్యా నన్ను కాపాడడానికి, నన్ను భద్రపరచడానికి, నన్ను ఇంకనూ సజీవంగా ఉంచడానికి నీ యొక్క ఆలోచనలు ఏమిటి? నీ యొక్క ఆలోచనలు ఏమిటి? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం నుండి చదవండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఈ మనుష్యుడు ఎందుకు కాపాడబడ్డాడంటే, ఈ కుటుంబం ఎందుకు కాపాడబడిందంటే, లోతు ఎందుకు దేవుని చేత కాపాడబడ్డాడంటే, ఒక ఉన్నతమైన దేవుని యొక్క ఆలోచన ఉంది. లోతు మాత్రమే కాదు, నీవు నీ కుటుంబం కాపాడబడడానికి ఒక ఉన్నతమైన ఆలోచన ఉంది. అక్కడ లోతును గురించి సంఘానికి ఆత్మదేవుడు పరిచయం చేస్తున్నాడు. ఈ వ్యక్తి ఎవరో తెలుసా? దేవుని చేత కాపాడబడిన వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరో తెలుసా? దేవుని చేత మరణము నుండి తప్పించబడిన వ్యక్తి. ఈ వ్యక్తి ఎలాగున్నాడంటే నీతిమంతుడుగా ఉన్నాడంట. ఎందుకు కాపాడబడుతున్నావో తెలుసా? ఎందుకు భద్రపరచబడుతున్నావో తెలుసా? ఇంకా నేటికి కూడా సజీవుడుగా నువ్వు ఉండడానికి దేవుడు ఎందుకు తన కనికరము, తన కృప నీ ఎడలు కొమ్మరిస్తున్నాడంటే, నువ్వు ఒక నీతిమంతుడుగా, నువ్వు ఒక నీతిమంతురాలుగా ఈ భూమి మీద బ్రతకాలని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. నీతిమంతునుగా బ్రతకాలి, నీతిమంతులుగా మనం జీవించాలి. నీతిమంతుడైన లోతును చూడండి. సంఘానికి, క్రొత్త నిబంధన సంఘానికి, యేసు నామములో కూడుకున్న ప్రజలకు దైవ సేవకుడు నీతిని ఎలా పరిచయం చేస్తున్నాడంటే, ఈ నీతిమంతుడు, ఇతడు నీతిమంతుడు, ఇతడు నీతిమంతుడు, ఇతడు నీతిమంతుడు అని పరిచయం చేస్తున్నాడు. మనము కూడా నీతిమంతులుగా బ్రతకడానికి దేవుడు ఇంకనూ ఆయుష్నిచ్చాడు. ఇంకా ఎన్ని దినాలు నువ్వు బ్రతుకుతావో, ఇంకా ఎన్ని దినాలు దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడో, ఈ సమయంలో నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీతిమంతురాలుగా, నీతిమంతుడుగా బ్రతకడానికి నీ జీవితాన్ని నీవు దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకున్న ఏ వ్యక్తి అయినా సరే తన జీవితంలో ఉన్నతమైన జీవితం చేయగలిగాడు. ఈ కడవరి దినాలలో, ఈ కృపాకాలములో ఉన్న మనము ఒక మహిమ కలిగిన జీవితం చేయడానికి ఇక్కడ 2 హస్తాలు చాపబడ్డాయి. ఆ 2 హస్తాలు సామాన్యమైన హస్తాలు కాదు, శరీర సంబంధమైన అస్త్రాలు కావు, అక్షర సంబంధమైన హస్తాలు కాదు. కల్వరి సిలువలో ఒక చేతిలో శిలలో దిగ్గొట్టారు, మరొక చేతిలో శిలలో దిగ్గొట్టారు. శిలలో దిగ్గొట్టిన రక్తం కారుతూ ఉన్న ఇదిగో ఆ హస్తములే ఇక్కడ చాపబడ్డాయి. యేసు హస్తములు చాపి, నా బిడ్డ నీవు నాకు అప్పగించుకుంటే నీతిమంతురాలుగా నేను నిలబెడతాను, నీతిమంతుడిగా నేను నిలబెడతాను. నీతిమంతుడిగా నిన్ను ఏ విధంగా నడిపించాలో, ఏ విధంగా జీవింప చేయాలో, ఏ విధంగా నీతిమంతుడుగా ఈ భూమి మీద ఒక మహిమ కలిగిన జీవితం చేయాలో ఆయనకు తెలుసు.
దేవునికి అప్పగించుకోకుండా ఒక వ్యక్తి నీతిమంతుడుగా మార్చబడలేడు. నిజంగా నేను నీతిమంతురాలుగా బ్రతకాలని నీకు ఆశ ఉంటే, నిజంగా నేను నీతిమంతుడుగా బ్రతకాలని నీకు ఆశ ఉంటే, ఆ ఆశను తీర్చే దేవుడు నీ ఎదుటే ఉన్నాడు. ఆయన్ని నడిపించే శక్తి ఆయనలో ఉంది. నిన్ను నిలబెట్టే శక్తి ఆయనలో ఉంది. నీతిమంతురాలుగా నీతిమంతుడుగా నిన్ను నడిపించగలిగిన సామర్థ్యము దేవునిలో ఉంది. నీతిమంతులు ఎలాగుంటారో చూడండి. సామెతల పుస్తకము 10వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా నీతిమంతుని ఆకలి కొననియ్యడు. నీతిమంతుణ్ణి ఆకలి కొననివ్వడు. చాలండి. సామెతల పుస్తకం 10వ అధ్యాయం 3వ వాక్యం. నీతిమంతులను యెహోవా ఏం చేస్తున్నాడంటే ఆకలి కొననివ్వడు. ఆకలి కొననివ్వడు. భూమి మీద నువ్వు ఎలాగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఆకలి కొననివ్వని ఒక జీవితములోనికి, ఆహారము లోటు లేని జీవితములోనికి, ఆహారము నీ జీవితంలో లోటు లేని ఒక అనుభవంలోనికి దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆహారం అంటే మనము భుజించే శరీర సంబంధమైన ఆహారం కాదు. ఆహారం అంటే మనం భుజించే శరీర సంబంధమైన ఆహారం కాదు. యేసు ప్రభు వారు ఒక చక్కని మాట చెప్తున్నారు. నేనే పరలోకములో నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఇక్కడ ఆహారం సమృద్ధిగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సమృద్ధి అయిన జీవాహారము నీ కొరకు పరలోకములో నుండి తేబడ్డది. ఈ ఆహారం నీకు ఇచ్చి, ఈ ఆహారంతో మేపి, ఈ ఆహారంతో నిన్ను బలపరిచి, ఈ ఆహారంతో నిన్ను ధైర్యపరిచి, ఈ ఆహారంతో పవిత్రురాలుగా చేసి, ఈ ఆహారము ద్వారా నిన్ను నీతిమంతురాలుగా నీతిమంతుడుగా నిన్ను నడిపించడానికి ఒక ఆహారం ఇక్కడ ఉంది. ఒక ఆహారం ఇక్కడ ఉంది. సమృద్ధి అయిన ఆహారం, సమృద్ధి అయిన ఆహారం. వాక్యం అనే జీవాహారం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం అనే జీవాహారము ఎవరిలో అయితే ఉంటుందో వారే బలవంతులుగా పిలవబడుతూ ఉంటారు. ఈ వాక్యం అనే జీవాహారం ఎవరి ప్రాణాత్మ దేహంలో సమృద్ధిగా నిలిచి ఉంటుందో వారిని పాపము జయించలేదు, పాపము ఓడించలేదు, పాపము వారి ఎదుట ఓడిపోతుంది. కారణం ఏంటంటే వారిలో వాక్యం అనే జీవాహారము ఉన్నది. వాక్యం అనే జీవాహారం ఉంది. నా దేవుని బిడ్డ, నీ ప్రాణములో దేవుడు కోరుకున్న జీవితం కలగడానికి, నీ శరీరంలో దేవుడు కోరుకున్న జీవితం కలగడానికి, నీ ఆత్మలో దేవుడు కోరుకున్న జీవితం కలగడానికి ప్రతిరోజు వాక్యమనే ఆహారం నీకు అందించబడాలి. వాక్యమనే ఆహారం చేత నువ్వు పోషించబడాలి. వాక్యమనే ఆహారం చేత నువ్వు బలపరచబడాలి. అందుకే ఈ వాక్యమనే ఆహారం అందరి దగ్గర ఉండదు. అపోస్తులు అంటారు, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1 నుండి చదవండి. జీవవాక్యము గూర్చినది, జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో,
ఏది నిదానించి కనుగొంటిమో ఆ. మా చేతులు దేనిని తాకి చూచినో ఆ. అది మీకు తెలియజేయుచున్నాము. అది మీకు తెలియజేయుచున్నాం. ఆ చాలండి, చాలండి. ఈ ఆహారం ఎక్కడుందంటే అపోస్తులుల దగ్గర ఉంది. వాళ్ళు అంటున్నారు, మాతో మీకు సహవాసము కలుగునట్లు ఆది యందున్న వాక్యం అనే ఆహారమును గూర్చి, ఆది యందున్న వాక్యం అనే ఆహారమును గూర్చి మేము ఏది విన్నామో, మేము ఏది చూచామో, మా చేతులు దేనిని తాకి నిదానించి చూచినవో అనుభవాలతో మేము అవన్నీ చూసి అవన్నీ అనుభవించి అవన్నీ మేము పొందుకొని ఆ ఆహారమును మీకు పెట్టడానికి దేవుని చేత మేము పంపబడ్డాం. వీరిని ఏమంటారంటే అపోస్తులులు. అపోస్తులకి కొన్ని యోగ్యతలు ఉన్నాయి, కొన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. దేవుని ద్వారా కొన్ని యోగ్యతలు ఇవ్వబడ్డాయి. అపోస్తులు ఎవరు అంటే దేవుని చేత పంపబడినవారు. దేవుని చేత పంపబడినవారు. దేనికి పంపబడ్డారో తెలుసా? ఒక గుంపు ప్రజలు దేవునికి కావాలి, ఒక గుంపు ప్రజలు దేవుని ఎదుట నిలబడడానికి కావాలి, ఒక గుంపు ప్రజలు దేవుని ఎదుట యుగయుగాలు కూడా మహిమగలిగిన రాజ్యములో మూడవ ఆకాశంలో ఉండడానికి ఒక గుంపు ప్రజలు దేవునికి కావలసి ఉండగా అపోస్తులు పంపబడ్డారు. వారు చేస్తున్న పని ఏంటంటే వాక్యం ఎందుకు అందిస్తారో తెలుసా? ఒక వ్యక్తిని దేవుని ఎదుట నిలబెట్టాలని. ఈ వాక్యము ప్రకటిస్తున్నప్పుడు, ఈ ఆహారం ఇస్తున్నప్పుడు, ఈ ఆహారం నీకు పెడుతున్నప్పుడు, ఈ ఆహారం నీకు పెడుతూ ఉన్నప్పుడు చాలామంది ఎలాగున్నారంటే ఈ వాక్యం అనే ఆహారమును జీర్ణించుకోలేక, చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, బిర్యానీ పెడతారా నెలల పిల్లోడికి? జీర్ణించుకోలేరు. చాలామంది ఈ లోతైన ప్రకటనలు విని చాలామంది అపోస్తులను దూషిస్తూ ఉన్నారు, అపోస్తులను హేళన చేస్తూ ఉన్నారు, అపోస్తులను అపహాస్యం చేస్తూ ఉన్నారు, అపోస్తులను రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఏ విధంగా మాట్లాడినా, ఎవరు అపహాస్యం చేసినా, ఎవరు హేళన చేసినా వారు ఎందుకు పంపబడ్డారంటే జీవవాక్యము చేత ఒక్క బిడ్డనైనా క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి వారిని దేవుని ఎదుట నిలబెట్టాలన్న ఒక ఆత్మ సంబంధమైన మంటతో, ఒక ఆత్మ సంబంధమైన ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ యందలి ప్రేరేపణతో దేవుని సేవ వారు చేయుచున్నారు. ఈ అపోస్తులు సామాన్యమైన వాళ్ళు కాదు. ఈ అపోస్తులు ఎవరంటే ప్రతిష్ఠించబడ్డవాళ్ళు. శరీరంలో ఒక ప్రతిష్టత, ప్రాణములో ఒక ప్రతిష్టత, ఆత్మలో ఒక ప్రతిష్టత. లోక సంబంధమైన శరీర కార్యాలు వారి దేహములో జరిగించరు. శరీరము దేవునికి సమర్పించుకొని సేవ చేస్తున్న వాళ్ళు. నిన్ను దేవుడు ఎలా నడిపించాలనుకుంటున్నాడంటే బలమైన వాక్యమనే ఆహారముతో నీ బ్రతుకు దినములంతటా కూడా ఆకలి గొననివ్వకుండా సియోను వాక్యముల చేత, నూతన యెరూషలేము వాక్యముల చేత, పరిశుద్ధతకు సంబంధించిన వాక్యముల చేత, నీతికి సంబంధించిన వాక్యమనే ఆహారము చేత, జై జీవితమునకు సంబంధించిన వాక్యమనే ఆహారము చేత నిన్ను పోషించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ పోషణ ఎవరిలోనికి వస్తుందో, ఈ ఆహారం ఎవరిలోనికి వస్తుందో, ఈ ఆహారం ఎవరికి సమృద్ధిగా అందించబడుతుందో, ఈ ఆహారము ద్వారా వారు నీతిమంతులుగా ప్రకాశించగలుగుతారు. దేవునికి స్తోత్రం. నీతిమంతుల్లో మరొక అనుభవం. సామెతల పుస్తకము 10వ అధ్యాయం 30వ వాక్యం. నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు. తలల పైకెత్తి విందాం.
నీతిమంతుడు ఎన్నడూ కూడా కదిలింపబడడంట. కృపలో మొదటి అనుభవం ఏంటంటే కృప చేత కాపాడబడుట. ఎందుకు కాపాడబడ్డాడంటే లోతు నీతిమంతునుగా బ్రతకడానికి కాపాడబడ్డాడు. మనము కూడా ఎందుకు కాపాడబడ్డామంటే నీతిమంతులుగా మార్చబడడానికి కాపాడబడ్డాం. నీతిమంతులుగా ఉండాలంటే వాక్యం అనే ఆహారము చేత మనం పోషించబడుతూ ఉండాలి. రెండో అనుభవం ఏంటంటే నీతిమంతుడు ఎన్నడను కూడా కదిలింపబడడు. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. కొంతమంది భక్తి ఎలాగుంటుందో తెలుసండి, అంతలో కనబడి అంతలో ఆవిరైపోయే భక్తి. అంతలో కనబడి అంతలో ఆవిరైపోయే భక్తి. కొంతమంది భక్తి ఎలా ఉంటుందో తెలుసండి, నెల రోజులు ముచ్చటే, నెల రోజులు అయిపోయిన తర్వాత భక్తి కనబడదు, ఆత్మీయ అనుభవాలు కనబడదు. ఒక స్థిరమైన భక్తి ఎలా ఉంటుందో తెలుసండి, మరణములో కూడా దేవుని విడిచిపెట్టని జీవితమే ఒక స్థిరమైన భక్తి. శ్రమలో కూడా దేవుని విడిచిపెట్టని భక్తే ఒక స్థిరమైన భక్తి. కుటుంబం ద్వేషిస్తున్నా, భార్య ద్వేషిస్తున్నా, పరిస్థితులు భయంకరంగా మారిపోయినా, బిడ్డలందరూ చనిపోయినా, యోబులో ఉన్న జీవితం ఏంటంటే నేను దేవుణ్ణి విడిచిపెట్టను, నేను దేవుని విడిచిపెట్టను, దేవుని సన్నిధిని విడిచిపెట్టను, ప్రార్థన విడిచిపెట్టను. ఈ శ్రమలలోనే ఆనందిస్తాను, ఈ శ్రమలలోనే సంతోషిస్తాను, ఈ శ్రమలలోనే పరిపూర్ణం చేయబడతాను. ఈ శ్రమలలో దేవుని నామం మహిమపరచబడాలి, దేవుని నామం ఘనపరచబడాలి. నా ద్వారా నేను జన్మించుతున్నందుకు, నేను భూమి మీద సజీవంగా ఉన్నందుకు దేవుని నామము ఘనపరచబడాలని భక్తి జీవితం స్థిరంగా ఉన్నాడు. సాతాను కదల్చలేకపోయింది. ఎన్ని ప్రయోగాలు చేసిందో తెలుసండి సాతాను. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4, 1,00,000 ప్రయత్నాలు చేసి 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 సాతాను అంటున్నాడు యోబుని నేనేమీ చేయలేకపోయాను, అతని భక్తిని కదిలించలేకపోయాను, అతని నీతిని కదిలించలేకపోయాను, అతనిలోని యథార్థతను దేవుని హత్తుకొని ఉన్న అనుభవాన్ని నేను కదిలించలేకపోయాను. ఒక స్థిరమైన భక్తి, ఒక స్థిరమైన భక్తి, స్థిరంగా ఉండే భక్తి. మరలా చదవండి ఆ మాట. నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు. ఎన్నడూ కూడా తాను నిలిచి ఉన్న పరిశుద్ధతలో కదిలించబడలేడు. నీతిమంతుడు అందరు ఇలాగ వినండి. ఉదాహరణకి మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. నీతిమంతుడు పరిశుద్ధతలో నిలిచి ఉన్నాడు, పరిశుద్ధతలో నిలిచి ఉన్నాడు. మనుషులు ఆ పరిశుద్ధత నుండి అతన్ని కదిలించాలని మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, చూపు ద్వారా కావచ్చు, హావభావాల ద్వారా కావచ్చు, కోరికల ద్వారా కావచ్చు, వస్త్రాల ద్వారా కావచ్చు, మనుషులు ఎంత ప్రేరేపించినా నీతిమంతుడు మాత్రం తాను నిలిచి ఉన్న పరిశుద్ధతలో 1 ఇంచి కాదు, తల వెంట్రుక వాసు కూడా కదిలింపబడ్డో అతని ముగింపు పరిశుద్ధతలోనే ఉంటుంది, అతని జీవితం పరిశుద్ధతలోనే ఉంటుంది. అతని భక్తి జీవితం పరిశుద్ధతకు అది ఏమి చేయబడ్డదంటే అర్పించబడ్డది. అతని దేహం అర్పించబడ్డ. నా దేహం నా చేతిలో లేదు, నా దేహం నా చేతిలో లేదు. దేవునిలో ఉన్న పరిశుద్ధతకు ఈ దేహం అప్పగించబడ్డది. దేవునిలో ఉన్న పరిశుద్ధతకు ఈ ప్రాణం అప్పగించబడ్డది. దేవునిలో ఉన్న పరిశుద్ధతకు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు అప్పగించబడ్డది. నీతిమంతులు కదిలించబడలేరు.
పరిస్థితులు ఎదురైనా, సమస్యలు ఎదురైనా, సాతాను సమూహాలు ఎదురైనా, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా వారు దేవుని నుండి వేరు చేయబడలేరు. వేరు చేయబడలేరు. వేరు చేయబడలేరు. నిన్నెందుకు బ్రతికించాడో తెలుసా? నిన్నెందుకు బ్రతికించాడో తెలుసా? కృప ద్వారా బ్రతికించాడు. నీవు దేవునిని ఎన్నడూ విడిచిపెట్టలేని ఒక స్థిరమైన జీవితంలో నువ్వు ఉంటావని, పరిశుద్ధత నుండి నిన్నెవరూ కదిలించలేని ఒక పరిశుద్ధతలో నువ్వు నిలిచి ఉంటావని ఆయన నిన్ను బ్రతికించాడు. ఒకవేళ పరిశుద్ధత నీలో లేదేమో, పరిశుద్ధతలో ఇంకా నిలబడలేదేమో, పరిశుద్ధత నువ్వు ఆహ్వానించలేదేమో, పరిశుద్ధతను ప్రేమించలేదేమో, పరిశుద్ధతకు దూరంగా ఉన్నావు, నేడే నిన్ను పరిశుద్ధతలో నిలబెట్టే యేసు ఉన్నాడు. ఆయన రక్తం ప్రోక్షించబడుతుంది. అపరాధం ఉండినట్లయితే, పాపం ఉండినట్లయితే ఇప్పుడే ఆయన రక్తము ద్వారా ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగి జీవించుచున్న మనము ప్రతి పాపమును ఒప్పుకొని, ప్రతి పాపమును విడిచిపెట్టి, పాపము నుండి, అపరాధము నుండి విడుదల పొందుకొని యేసు రక్తము ద్వారా పవిత్రులుగా మార్చబడి, ఇది మొదలుకొని ప్రభువును చేరుకొని వరకు, ఇది మొదలుకొని ప్రభువుని ఎదుర్కొని వరకు, ఇది మొదలుకొని ప్రభు ఎదుట నువ్వు నిలబడి వరకు పరిశుద్ధతలోనే నువ్వు ఉండాలి. ఒక్క తలంపు కూడా నిన్ను పరిశుద్ధతలోని కదలించలేని ఒక శక్తివంతమైన జీవితానికి రావాలి. నిద్రలో నువ్వు కనే కలలు కూడా దేవుని నుండి, దేవుని పరిశుద్ధత నుండి నిన్ను కదిలించలేని ఒక శక్తివంతమైన జీవితంలో నువ్వు ఉంటేనే నువ్వు నీతిమంతురాలుగా ప్రకాశించబడుతూ ఉంటా. దేవునికి స్తోత్రం. కృపలో మొదటి అనుభవం ఎందుకు కాపాడుతున్నాడంటే మనము నీతిమంతులుగా భూమి మీద జీవించాలి. రెండవదిగా కృపలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వాక్యం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. కృపలో రెండో అనుభవం ఏమిటంటే, కృప చేత దేవుడు తోడుకొని పోతాడు. ఎక్కడికి తోడుకొని పోతాడు? ఏ స్థలానికి తోడుకొని పోతాడు? ఎక్కడికి దేవుడు తోడుకొని పోతాడు? అక్కడ రాయబడ్డది, కృపచేత నీ ఆలయమునకు నీ విమోచించిన ప్రజలను తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. కృప ఏం చేస్తుందంటే నడిపిస్తుంది. కృప ఏం చేస్తుందంటే తోడుకొని పోతుంది. కృప ఏం చేస్తుందంటే నడిపించుచు ఉన్నది. నిన్ను బ్రతికించిన దేవుడు, నిన్ను కాపాడిన దేవుడు, నిన్ను భద్రపరిచిన దేవుడు, సజీవంగా ఉండడానికి నీ ఎడల, నీ కుటుంబం ఎడల కృప చూపిన దేవుడు, ఆయన నిన్ను నడిపించాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ఎక్కడికి నడిపించాలనుకుంటున్నాడు? తాజ్ మహల్ యొద్దకు కాదు. ఎక్కడికి నడిపించాలనుకుంటున్నాడు? చార్మినార్ యొద్దకు కాదు. ఎక్కడికి నడిపించాలనుకున్నాడు? అమెరికాకి కాదు. ఎక్కడికి నడిపించాలనుకున్న భూ సంబంధమైన స్థలాలకు, భూ సంబంధమైన వాటి నిమిత్తము కాదు. ఆయన నడిపించాలి అన్నది ఆయనకు ఒక ఆలయము ఉన్నది. ఆ ఆలయానికి నిన్ను తోడుకొని పోవాలని ఆయన నీ ఎదుట కృపను కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను నడిపించుచున్నప్పుడు, ఆయన నడిపించుచున్న ఆ మార్గము గుండా నువ్వు వెళ్ళగలిగితే చాలు, ఒక దినము ఆయన మహిమ కలిగిన ఆలయములో మనము ప్రవేశించగలుగుతాం. అందరూ ఆమేన్ అన్నారు, అందరూ చేతులెత్తారు, అందరూ హల్లెలూయా అన్నారు.
అయితే దేవుడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చారు. వెనకాల శత్రువులు, కుడివైపు ఏమో పర్వతాలు, ఎడమ వైపేమో పర్వతాలు, ఎదరేమో ఎర్ర సముద్రం. ఎదరు తప్పించుకుందామంటే ఎర్ర సముద్రం, వెనకాలేమో శత్రువులు. ఎటువైపు కూడా తప్పించుకోవడానికి మార్గం కనబడటం లేదు. దేవుని నడిపింపులో ఒక మర్మం ఏంటంటే, పరిస్థితులన్నీ మొయ్యబడినా సరే, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడినా సరే, పరిస్థితులన్నీ వికటించినా సరే, మరొక మార్గము ఉంది. పైనుండి ఒక మార్గము ఉన్నది, పైనుండి సహాయం ఉంది, పైనుండి నడిపింపు ఉంది, పైనుండి ఆలోచన ఉంది, పైనుండి సమస్తమును జరిగించే దేవుడు నీకున్నాడు. దేవుడిని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధమైన ఆలయానికి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు సమీపింపరాని తేజస్సులోనికి నువ్వు నడవాలని, నువ్వు వెళ్ళాలని, నువ్వు చేరుకోవాలని ఆయన రక్తాన్ని చిందించి, ఆయన అభిషేకంతో నిన్ను అభిషేకించి నిన్ను ప్రత్యేక పరిచింది. ఎందుకంటే ఆయన నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి. మోషే అంటున్నారు. ఆ దైవ సేవకుడు ఏం చేస్తున్నాడంటే, మోకరించి, అయ్యా, పరిస్థితుల్ని అనుకూలంగా మార్చగలిగిన దేవుడు, మరణమును జీవముగా మార్చగలిగిన దేవుడు, నీవిచ్చిన వాగ్దానము సామాన్యమైన వాగ్దానం కాదు. కృపచేత పరిశుద్ధమైన ఆలయమునకు తోడుకొని పోతావని వాగ్దానం ఇచ్చావు. ఆ వాగ్దానమును జరిగించుటకు నువ్వు నమ్మకమైన దేవుడు అనగానే వెంటనే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. మోషే, నీ ఎదుట ఉన్న ఎర్ర సముద్రము గుండా మీరు సాగిపోండి. 4 ద్వారాలు ముయ్యబడిన తర్వాతే దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. పరిస్థితులన్నీ వికటమైన తర్వాతే దేవుడు కార్యము జరిగించడం ప్రారంభిస్తాడు. ఇదిగో శత్రువులు నీ మీదకి దండెత్తుకొని వస్తున్నప్పుడు కూడా దేవుడు మౌనంగానే ఉంటాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా మోషే హృదయం ఎవరి మీద ఆనుకుందంటే, దేవుని మీద, నడిపించే దేవుని మీద ఆదుకొని ఉంది. వెంటనే ఎర్ర సముద్రము ఆరిన నేలగా మార్చబడ్డది. ఆరిన నేల గుండా దేవుని ప్రజలు నడుస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ఎర్ర సముద్రం ఉంది. నేడు ఎవరైతే దేవుని నడిపింపులో పరిశుద్ధమైన ఆలయముకు వెళ్ళాలని ఇష్టపడుతున్నారో, నీటి బాప్తీసానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీటి బాప్తీసంలో దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నీటి బాప్తీసంలో దేవుడు ఒక పరిపూర్ణమైన అనుభవానికి దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీటి బాప్తీసంలో రాకపోతే ఫరో నిన్ను చంపేస్తాడు. నీటి బాప్తీసంలో రాకపోతే నువ్వు తప్పించుకోలేవు, మరణము నుండి తప్పించుకోలేవు. ఇదిగో పాతాళపు చెర నుండి తప్పించుకోలేవు. ఇదిగో ఆరని అగ్నిగుండాన్ని నుండి తప్పించుకోలేవు. నిన్ను తప్పించుకునే మార్గం ఒక్కటే మార్గం. ఎర్ర సముద్రము ఒక్కటే మార్గం. ఈ మార్గము గుండా, నీటి బాప్తీసం అనే మార్గం గుండా దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నీటి బాప్తీసం నీకు నచ్చినట్లు తీసుకుంటే అది ఎప్పటికీ కూడా నీటి బాప్తీసం అవ్వదు. నీటి బాప్తీసం నువ్వు కోరుకున్నట్లు, నువ్వు అనుకున్నట్లు, నువ్వు నిర్ణయాలు తీసుకొని, నువ్వు ఆలోచనలు తీసుకొని, నీ సొంత ఆలోచనలతో, నీ సొంత ఉద్దేశాలతో, నీ సొంత ప్రణాళికలతో, నీ సొంత నడిపింపులో నువ్వు నీటి బాప్తీసం పొందుకుంటే ఆ బాప్తీసం ఎన్నిటికీ కూడా బాప్తీసమే కాదు. నీటి బాప్తీసంలో నువ్వు పాలు పంపులు పొందాలంటే మొదటి అనుభవం ఏంటంటే, హృదయపూర్వకంగా ప్రతి పాపము నిమిత్తమై, ప్రతి
ప్రతి పాపము నిమిత్తమే నీ అంతరంగంలో పశ్చాత్తాపం కలిగి ప్రభువా నేను పాపినయ్యా అని ప్రతి పాపము నిమిత్తం పశ్చాత్తాపం కలిగి పాపమును ఒప్పుకొని పాపమును విడిచిపెట్టి ఇక నేను పాపము చెయ్యకుండా బ్రతుకుతాను ప్రభా, నన్ను పరిశుద్ధమైన ఆలయమునకు నడిపించని ఒక తీర్మానములోనికి నువ్వు వస్తేనే ఆయన నడిపించడానికి ఇష్టపడతాడు. పాపములు ఒప్పుకోకుండా, పాపముల నిమిత్తం పశ్చాత్తాపం పడకుండా నువ్వు నీటి బాప్తీసం పొందినా అది నీటి బాప్తీసం కాదు. నువ్వు పొందవంతే, అది నీటి బాప్తీసం కాదు. పాపములను ఒప్పుకోవాలి, పాపములను విడిచిపెట్టాలి, ఇక పాపము చెయ్యని జీవితమును మీద నీ మనసు ఉంచాలి. రెండో అనుభవం ఏమిటంటే, నీటి బాప్తీసం నువ్వు పొందుకున్న సమయానికి నీకేమి తెలియాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి తెలియాలి. ఏం తెలియాలి? నువ్వు ఎప్పుడైతే నీటి బాప్తీసం పొందావో, ఎన్ని సంవత్సరాల క్రితం నీటి బాప్తీసం పొందావో, ఎన్ని ఏళ్ల క్రితం నీటి బాప్తీసం పొందావు, పొందే సమయానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని, అన్య భాషలు ఉన్నాయని, ఆత్మ నింపుదల ఉందని, అభిషేకం ఉందని అది ఎరగాలి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం ప్రారంభం నుంచి చదవండి. అపోల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతి ఏమేమో వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ఇచ్చినని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తల్ల పైకెత్తి వినండి. ఎఫెసులో ప్రజలు ఉన్నారు, దైవ సేవకుడు వచ్చాడు. ఎంతమంది నీటి బాప్తిస్మం పొందారు అని అడిగారు. ప్రతి ఒక్కరూ చేతులు పైకెత్తారు, మేము నీటి బాప్తీసం పొందాం. పొందే సమయానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసా అని అడిగారు. వారన్నారు, మాకు తెలియదండి అన్నారు. దేనిని బట్టి మీరు పొందారు? పాత నిబంధన పరిశుద్ధుడైన యోహానును బట్టి మేము నీటి బాప్తీసం పొందాం. అయితే ఆ బాప్తీసం ఇప్పుడు చెల్లదు, కృపాకాలంలో చెల్లదు, మెల్కీసెదెకు క్రమంలో చెల్లదు. దైవ సేవకులు దేవుని చేత పంపబడిన అపోస్తులు ఉంటుండగా ఆ బాప్తీసాలు చెల్లవో. మరలా వాళ్ళందరూ బాప్తీసాలు కొట్టివేసి వాక్య సంబంధమైన అనుభవం వారికి బయలుపరిచి మరలా ఎఫెసులో ఉన్న ప్రజలందరూ కూడా నీటి బాప్తీసం పొందిన తర్వాత వారు ఎలా మార్చబడ్డారంటే, దేవుని ఆలయమునకు ఒకరోజు వెళ్ళి చేరుకునే ఒక శక్తివంతమైన జీవితానికి అపోస్తులు ప్రవక్తలేసిన మూలరాయి అనే క్రీస్తునే బండ మీద వారు జీవితాలు కట్టుకోగలిగారు. పునాది లేకుండా బిల్డింగు కట్టబడడం అసాధ్యం. పునాది లేకుండా ఆత్మీయ ఎదుగుదల అసాధ్యం. పునాది లేకుండా అభిషేకంతో నింపబడడం అసాధ్యం. పునాది లేకుండా యేసు వలె మార్చబడడం అసాధ్యం. ఎక్కడి నుండి మన జీవితం ప్రారంభించబడాలంటే మారు మనసు దగ్గర ప్రారంభించబడాలి, నీటి బాప్తీసం దగ్గరికి రావాలి, అభిషేకంతో నింపబడాలి, ప్రత్యేక జీవితంలోనికి రావాలి, మనము దైవిక స్వస్థతలోనికి రావాలి, దేవుని కొరకు దేహమును అప్పగించుకుని బ్రతికే అనుభవంలోనికి రావాలి. చివరగా ఎక్కడికి రావాలంటే ఈ రోజు నువ్వు ఉండవలసిన ఆత్మ సంబంధమైన అనుభవం ఏంటంటే, ఈ రోజే యేసు ప్రత్యక్షమవుతే, ఈ గడియ యేసు ప్రత్యక్షమవుతే నేను ఆయన కలుసుకుంటానని ఆయన కొరకు ఎదురు చూచే అనుభవంలో నువ్వు ఉంటేనే అంగీకరించబడతావు. ఈ క్షణం యేసు వస్తే నేను ఆయన దగ్గరికి, ఆ నిరీక్షణ,
ఆ ఎదురు చూపు, ఆ మనస్సు నీలో ఉంటేనే నువ్వు అంగీకరించబడతావు. ఈ నడిపింపు సామాన్యమైన నడిపింపు కాదు. ప్రాకారాలు అడ్డొస్తున్నాయి, శపించబడిన ప్రజలు అడ్డొస్తున్నారు, 31 మంది రాజులు అడ్డొస్తున్నారు. ఎంతమంది అడ్డొచ్చినా, ఎన్ని ప్రాకారాలు అడ్డొచ్చినా, యోర్దాను అడ్డొచ్చినా, అన్నిటి మీద దేవుడు జయమునిచ్చి వారందరినీ ఎక్కడికి నడిపించారంటే అక్షర సంబంధమైన ఇశ్రాయేలు దేశమైన దేవుని మందిరానికి నడిపించాడు. మనల్ని అక్షర సంబంధమైన మందిరానికి కాదు, పైన ఒక మందిరం ఉంది. అది ఎక్కడ ఉందంటే 3వ ఆకాశంలో ఉంది. ఆ మందిరానికి నడిపించడానికి, సియోనుకు నడిపించడానికి, నూతన యెరూషలేముకు నడిపించడానికి, మహిమ కలిగిన సింహాసనము నిన్ను చేర్చడానికి, ఆయన నిన్ను నడిపించడానికి ఆయన కృప కుమ్మరిస్తూ ఉన్నాడు. ఒకటి, కృప ద్వారా నీతిమంతులుగా మార్చబడాలి. 2, కృప ద్వారా పరిశుద్ధమైన ఆలయానికి నడిపించబడాలి. మూడవదిగా దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు తలల పైకెత్తి వినండి. ఇది కొరింథీ సంఘం అనుకోండి. మీరందరూ కొరింథీలో ఉన్న విశ్వాసులు, నేను పౌలును అనుకోండి. ఇప్పుడు నాకు మీలో ఒకటి కనబడుతుంది. దైవ సేవకుని యొక్క కనుదృష్టి ఎలాగ ఉండాలంటే, ఒక విశ్వాసును చూస్తున్నప్పుడు కొన్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను గుర్తుపట్టే విధంగా ఉండాలి. శృంగారమును దేవాలయం దగ్గర ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అపోస్తులు ఏమి గమనించగలిగారంటే, యేసు ఈరోజు వీడికి విడుదలనిస్తాడని వారు గ్రహించిన వారే, వారిని దేవుడు ఈరోజు విడిపిస్తాడని గ్రహించిన వారే, దైవిక స్వస్థత ద్వారా సంఘముకు మహిమ కలుగుతుందని గ్రహించిన వారే, వెంటనే వాడి చెయ్యి పట్టి దిక్కున లెమ్మని చెప్పగా వెంటనే దిక్కున లేచి వాడు పరిపూర్ణమైన స్వస్థతను పొందుకొని ఉన్నాడు. దైవ సేవకుడు విశ్వాసం చూస్తే మీకు కృప అనుగ్రహించబడ్డది. అందును బట్టి నేను దేవునికి మిమ్మను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిన్ను చూస్తున్నప్పుడు దైవ సేవకునికి ఒకటి అర్థం కావాలి. నీకు కృప అనుగ్రహించబడ్డదని, నువ్వు కృపను పొందుకున్నావని, నీ కుటుంబం కృపతో నింపబడ్డదని, నీలో కృప ఉన్నదని, ఆ కృపను బట్టి దేవుని స్తుతించాలి. ఆ కృప ఏంటో పైన ఉందో చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి చదవండి. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆ కృప ఏంటో చదవండి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున, ఆయన యందు మీరు ప్రతి విషయంలోను, రెండోదిగా ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమున లోపము లేక. చాలండి. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఒక అనుభవం ఏంటంటే, క్రీస్తును గూర్చిన సాక్ష్యములో మీరు స్థిరపరచబడ్డారు. క్రీస్తును గూర్చిన సాక్ష్యమందు మీరు స్థిరపరచబడ్డారు. యేసు ప్రభుకి ఒక సాక్ష్యం ఉంది. ఏముందండి? ఒక సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యంలో ఎవరు స్థిరపరచబడ్డారంటే, కొరింథీలో ఉన్న ప్రజలు స్థిరపరచబడ్డారు. ఇది కృప. ఇక్కడ దేవుడు కృపను కుమ్మరిస్తున్నాడు. యేసయ్యకు ఒక సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యములో నీ జీవితం స్థిరపరచబడాలి. ఆ సాక్ష్యములో నీ బ్రతుకు అంటుకు అడ్డబడాలి. ఆ సాక్ష్యములో నీ భక్తి జీవితం కొనసాగించబడాలి. యేసయ్యకు ఏ సాక్ష్యం ఉంది?
ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 2026 సంవత్సరముల నుండి ప్రకటించుచున్నప్పటికి కూడా యేసును గుర్చిన సాక్ష్యం నేటికి కూడా తరిగిపోవటం లేదు. నేటికి కూడా తరిగిపోవటం లేదు. యేసయ్యకు సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యం ఏంటో తెలుసా? విధేయుడు. విధేయుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో తండ్రి ఎదుట విధేయుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ సాక్ష్యంలో ఎవరు స్థిరపరచబడ్డారంటే కొరింథీలో ఉన్న ప్రజలు స్థిరపరచబడ్డారు. స్థిరపరచబడ్డారు. విధేయుడు. యేసు విధేయుడు, తండ్రికి విధేయుడు. తండ్రికి విధేయుడు. తండ్రి ఏమి చెప్తే అదే చేస్తాడు. మండు టెండలో తల్ల పైకెత్తి వినండి. యేసు ప్రభు తండ్రికి విధేయుడిగా ఎలా ఉన్నాడో చూడండి. తండ్రి ఒక పని అప్పగించాడు. ఒకరోజు మండు టెండలో సుకారు అన్న గ్రామములో యాకోబు బావి యొద్దకు వెళ్ళాలి. మిట్ట మధ్యాహ్నం సమయం అది. వాస్తవానికి ఒక బావి దగ్గర ఉదయకాల సమయంలో, సాయంత్రకాల సమయంలో నీళ్లు చేదుకుంటారు. వేసవి కాలంలో మిట్ట మధ్యాహ్నం ఎండవేళలో ఎవరు నీళ్లు చేదుకోరు. ఆ సమయంలో ఎవరు వస్తారంటే సమరయులు ఆ స్థలానికి వచ్చి నీళ్లు చేదుకుంటారు. ఎందుకంటే ఉదయకాల సమయంలో సమరయులను రానివ్వరు, సాయంత్రకాల సమయంలో సమరయులను రానివ్వరు. ఆ సమరీ స్త్రీ మిట్ట మధ్యాహ్నం ఎక్కడికి వచ్చిందంటే ఆ బావి యొద్దకు, యాకోబు బావి యొద్దకు వచ్చింది. మండు టెండలో శరీరం కాల్చబడుతున్నప్పటికీ కూడా, మండు టెండలో ఒక మనిషి ఆ యొక్క వేడిమిని, ఆ ఎండని, ఆ డిహైడ్రేషన్ భరించలేని స్థితిలో కూడా యేసు తండ్రికి ఎలాగున్నాడంటే విధేయుడుగా ఉన్నాడు. ఇప్పుడు కొరింథీ సంఘం కూడా యేసుకు ఒక సాక్ష్యం ఉందంట. యేసు విధేయుడంట. ఆ సాక్ష్యంలో వారి జీవితాలను అంటుకట్టించుకున్నారు. ఈ కృప సేవకునికి కనబడుతుంది. ఈ బిడ్డకి ఏ పని ఇచ్చినా, వేసవి కాలంలో ఇచ్చినా, శీతాకాలంలో ఇచ్చినా, లేకపోతే చలికాలంలో ఇచ్చినా, ఏ కాలం, వర్షాకాలంలో ఇచ్చినా, ఏ సమయంలో ఇచ్చినా, ఈమె ఎటువంటి వారంటే దేవుని సన్నిధిలో విధేయురాలు, దేవుని సన్నిధిలో విధేయుడు అన్న ఒక మనస్సు నీ మీద ఉన్నప్పుడు నిన్ను బట్టి దేవునికి ఏం చెల్లుతాయంటే కృతజ్ఞతాస్తుతులు. ప్రభా, ఈ బిడ్డకి ఏ పని అప్పగించినా, ఏ సందర్భంలో అప్పగించినా, వేసవి కాలంలో, వర్షాకాలంలో, శీతాకాలంలో దేవుని పనిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఈమె పని చేయగలుగుతుందని నిన్ను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడాలి. చెట్ట చివరకు తండ్రి ఏ పని అప్పగించాడంటే యేసయ్యకు, నీ ప్రాణాన్ని ఈరోజు కల్వరి సిలువలో సర్వ మానవాళి కొరకు, మరి ముఖ్యంగా మహిమ కలిగిన సంఘమును సాతాను బంధకాల్లోంచి, సాతాను చేతులోంచి, సాతాను యొక్క కబంధ హస్తాల్లోంచి విడిపించడానికి నేడు నీ ప్రాణాన్ని కల్వరి సిలువలో అర్పించాలి. యేసు ప్రభు విధేయుడు కాబట్టి అయ్యా, నా ప్రాణాన్ని నీవు చెప్పినట్లే కల్వరి సిలువలో మానవాళి కొరకు, మహిమ కలిగిన సంఘం కొరకు నా ప్రాణాన్ని అర్పిస్తున్నానని హృదయపూర్వకంగా యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు. ఈరోజు భక్తి జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి ఏంటంటే, దేవుని కొరకు అవసరమైతే, సంఘము కొరకు అవసరమైతే నీ ప్రాణమును పెట్టవలసిన ఒక సమయము ఆసన్నమైనప్పుడు ఎంతకన్నా గొప్ప భాగ్యము నాకు లేదయ్యా, ఎంతకన్నా గొప్ప ఆనందం మరొకటి లేదయ్యా, ఎంతకన్నా గొప్ప ఒక దైవికమైన ఆశీర్వాదం నా జీవితంలో మరొకటి లేదని హృదయపూర్వకంగా నీ ప్రాణమును అర్పించగలిగిన అనుభవంలోనికి నువ్వు వచ్చినప్పుడే
నీ ద్వారా దేవునికి కృతజ్ఞత స్థుతులు దైవ సేవకుని ద్వారా అర్పించబడతాది. ఎవరు దేవుని సేవ కొరకు ప్రాణం పెట్టేవారు, ఎవరు దేవుని కొరకు ప్రాణం పెట్టేవారు, ఎవరు దేవుని నిమిత్తమే తమ ప్రాణమును సహా ద్వేషించే మనసు ఎవరిలో ఉంటుందో వారి జీవితంలోనే వారికి అనుగ్రహించబడిన కృప ద్వారా యేసు క్రీస్తులో వారు స్థిరపరచబడతారు. అన్ని మరణాల్లో కల్లా యాకోబు మరణము కన్నా, లేకపోతే పాత నిబంధన పరిశుద్ధుల మరణం కన్నా, లేకపోతే అబ్రహాము మరణము కన్నా, ఇస్సాకు మరణము కన్నా, దానియేలు మరణము కన్నా, మొత్తం అందరు మరణాల్లో కల్లా క్రొత్త నిబంధనలో సంఘానికి సంబంధించి హతసాక్షులు స్తెఫను హతసాక్షి, పౌలు హతసాక్షి, పేతురు హతసాక్షి, ఎందరో సంపూర్ణులు తమ ప్రాణాన్ని పెట్టవలసిన సమయంలో హృదయపూర్వకంగా అర్పించే అనుభవంలోనికి వారు వచ్చి నేటికి కూడా వారి జీవితాలు ఘనపరచబడుతున్నాయి. దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఎలా మార్చబడాలో తెలుసా? నీ ప్రాణాన్ని ద్వేషించే అనుభవంలోనికి నువ్వు రావాలి. నీ ప్రాణాన్ని ద్వేషించే అనుభవంలోనికి నువ్వు రావాలి. నీ ప్రాణాన్ని ద్వేషించే అనుభవంలో ప్రియమైనదిగా నువ్వు ఎంచుకున్నంతకాలం, ప్రియమైనదిగా నువ్వు ఉంచుకున్నంతకాలం, ప్రియమైనదిగా నువ్వు కోరుకుంటున్నంతకాలం, ప్రియమైనదిగా నువ్వు ఎన్నుకున్నంతకాలం దేవుని నీతిని నువ్వు నెరవేర్చలేవు. దేవుని నీతి ముందు ప్రాణభయం పోవాలి నీలో. అసలు ప్రాణభయం పోవాలి. ఇంకా లోతుల్లోనికి వస్తే బ్రతుకుటి క్రీస్తే, చావైతేనే నాకు లాభం, మరణమైతేనే నాకు లాభం. ఈరోజు ఆఖరి రోజు అయిపోతే నాకు ఎంత లాభమో, ఈ ఆదివారమే నేను ఈ భూమిని విడిచి వెళ్ళిపోతే ఎంత లాభమో, ఈరోజే నేను ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోతే ఎంత లాభమో, ఈరోజే నేను దేవుని సన్నిధికి అంతే. ఆ పరిపూర్ణతకు నువ్వు వస్తేనే నీవు యేసును గూర్చిన సాక్ష్యములో స్థిరపరచబడతావు. ఆ అనుభవానికి రానంత కాలం కూడా నీవు ఆ సాక్ష్యములో నిలబడలేవు. ఒకరోజు దేవుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తితో అంటున్నాడు, అబ్రహామా, నీకు ఒక్కడే అయ్యున్నా నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా అర్పించు. వెంటనే అబ్రహాము మనసులో తన కుమారుని ప్రియమైనదిగా ఎంచుకోలేదు, తన కుమారుని ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకోలేదు. తను కుమారుడు మరణమైపోతాడు, మరలా నాకు దక్కడు, మరలా నాకు కనబడ్డు, మరలా నా కుమారుడు ఇస్సాకుండడు. 25 సంవత్సరాలు నిరీక్షణతో ఉన్నాను, 25 సంవత్సరాలు నిందలు భరించాను, 25 సంవత్సరాలు గొడ్డుమోతోడని, గొడ్డుమోతురాలని, పిల్లలు లేనివారని ఎందరో అపహాస్యం చేశారు, ఎందరో హేళన చేశారు, ఎందరో నిందించారు. దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు బిడ్డనిస్తానన్నాడు. 25 సంవత్సరాలు పెట్టి ఎంతో మంది నిందించారు. అయినప్పటికీ కూడా 100వ సంవత్సరంలో దేవుడు నాకు బిడ్డనిచ్చాడు. ఈ బిడ్డను పోగొట్టుకుంటే నాకు ఎలాగా అన్న మనస్సు లేదు. తన కుమారుని ప్రియమైనదిగా ఎంచుకోలేదు. నీ కడుపును పుట్టిన బిడ్డ నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కడుపును పుట్టిన బిడ్డ ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే, ప్రయోజనకరుడిగా మార్చబడాలంటే, దేవుని చేతిలో బలమైన సాధనముగా మార్చబడాలంటే, దేవుని ఎదుట ఉన్నతమైన మహిమ కలిగిన ఆశీర్వాదకరమైన బిడ్డగా దేవుని ఎదుట నిలబడాలంటే నీ బిడ్డను ద్వేషించే మనస్సు నీలోనికి రావాలి. నీ బిడ్డ కన్నా దేవుని మాటను ఘనపరిచే మనస్సు నీలోనికి రావాలి. నీ బిడ్డ కంటే దేవుని నామాన్ని మహిమపరిచే మనస్సు నీలోనికి రావాలి. నీ బిడ్డ కంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చే మనస్సు నీలోనికి వస్తేనే. అబ్రహాం అంటున్నాడు, అయ్యా, ఈ బిడ్డను నీకు ఇచ్చేస్తాను. తన బిడ్డను ప్రియమైన వాడిగా ఎంచుకోలేదు,
నా బిడ్డ మరణమైపోతాడని ప్రియమైన వాడిగా ఎంచుకోలేదు. నా బిడ్డ కన్నా దేవుడే ముఖ్యం. నా బిడ్డ కన్నా దేవుని సన్నిధే ముఖ్యం. నా బిడ్డ కన్నా దేవుని యొక్క వాక్యే నాకు ప్రియమైనది. ఎప్పుడైతే భూమి మీద నీ భర్త కన్నా, నీ భార్య కన్నా, నీ పిల్లల కన్నా, నీ బంధువుల కన్నా, నీ స్నేహితుల కన్నా, ధనము కన్నా, నీకన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడతావో, ఆయన నీకు యెహోవా ఈరేగా ప్రత్యక్షమయ్యి నీ ప్రతి అవసరమైన తీర్చువాడు, నీ పక్షంగా నిలబడువాడు, నీతో ఉండువాడు. సదాకాలము యెహోవా ఈరేగా ఆయన నీకు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కొరింథీలో ఉన్న ప్రజలు యేసు ప్రభుకి ఒక సాక్ష్యం ఉంది. ఏం సాక్ష్యం? విధేయుడు. ఏం సాక్ష్యం అండి? విధేయుడు. ఇప్పుడు తండ్రి అంటున్నాడు, యేసయ్యా నా కుమారుడా, ఈరోజు నువ్వేం చేయబడాలంటే అక్రమార్కులకు అప్పగించబడాలి. ఈరోజు నువ్వేం చేయబడాలంటే అక్రమార్కులు వచ్చి నీ శరీరాన్ని ఒలిచేస్తారు, కొరడాలతో కొడతారు, బల్లాలతో పొడుస్తారు, ఈటులతో పొడుస్తారు, చూడనొల్లని వానిగా అయిపోతావు. నువ్వు అప్పగించుకోవాలి. విధేయుడు ఎప్పుడు కూడా దేవుని మాటకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడు. నీ జీవితంలో మానవుల మాట కన్నా పరిస్థితుల కన్నా, సందర్భము కన్నా, ఏ సందర్భము కన్నా సరే దేవునికే నువ్వు ప్రాధాన్యత ఇవ్వగలిగితే కృప ద్వారా, దేవుని నామానికి నీ ద్వారా దైవ సేవకుడు, అయ్యా ఈ బిడ్డనిచ్చావు, ఈ కుటుంబాన్ని ఇచ్చావు, ఈ బిడ్డనిచ్చావు, వీరికి అనుగ్రహించబడిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసుకి సాక్ష్యం ఉంది. ఆయన పవిత్రుడు. యేసుకి సాక్ష్యం ఉంది. ఆయన నిర్దోషి. యేసుకి సాక్ష్యం ఉంది. ఆయన నమ్మకమైన వాడు. యేసుకి సాక్ష్యం ఉంది. పాపుల్లో చేరినవాడు. యేసుకి సాక్ష్యం ఉంది. మరణము దగ్గరికి వెళ్ళి మరణమును బలముతో పోరాడి మరణపు ముళ్ళు విరిచివేసి తిరిగి లేచి, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? విజయమందు మరణము అన్న ముళ్ళు మృంగివేయబడ్డాది, విరగ్గొట్టబడ్డాది. మరణమును ఓడించి సజీవుడుగా లేచాడు. అది సాక్ష్యం. ఆ సాక్ష్యంలో మనము అంటు కట్టబడాలి. మన మనస్సులో ఒక ఆసక్తి, ఒకరోజు నేను మరణమును గెలిచి లేస్తాను. అది కొత్త నిబంధన సంఘానికి దేవుడిస్తున్నాడు. ఇన్ని రకాల అనుభవాలు మనం చేయడానికే ఆయన మనల్ని బ్రతికించి ఉంచాడు. కృప కుమ్మరించబడుతుంది నువ్వు నీతిమంతురాలుగా బ్రతకడానికి. కృప కుమ్మరించబడుతుంది నిన్ను ఆకలి కొననివ్వడు. కృప కుమ్మరించబడుతుంది నువ్వు భక్తి జీవితంలో స్థిరముగా నిలబడడానికి. ఎవ్వరూ నిన్ను పడగొట్టలేని శక్తివంతమైన జీవితం చేయడానికి, ఎవరూ దేవుని నుండి నిన్ను దూరపరచలేని ఒక బలమైన జీవితం చేయడానికి, శ్రమలలో దేవుని నామములో నువ్వు స్థిరముగా ఉండడానికి కృప ద్వారా యేసుక్రీస్తుకు ఒక సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యంలో కొరింథీలో ఉన్న ప్రజలు కృప ద్వారా స్థిరపరచబడ్డారు. కృప ద్వారా ఇట్టి జీవితం మనం చేస్తేనే మనం అంగీకరించబడతాం. దేవుడి మాటల్లో మనల్ని స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన. కనికరం కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్య స్తోత్రాలు. ఈ సమయంలో మమ్మల్ని అందరినీ సమకూర్చి మీరు మాట్లాడిన పరసంబంధమైన అనుభవాలను బట్టి స్తోత్రాలు, పరసంబంధమైన ఆలోచనలను బట్టి స్తోత్రాలు. మమ్మల్ని కాపాడిన వాడు అయ్యా,
మమ్మల్ని భద్రపరిచిన వాడవయ్యా. మరణమును సిగ్గుపరిచి మరణమునకు ఆజ్ఞాపించి మరణము మమ్మల్ని ముట్టకుండా అయ్యా మమ్మల్ని కాపాడి సజీవంగా ఉంచినందుకు స్తోత్రాలు. దైవమా, ఎందుచేతనైతే లోతును కాపాడవో, లోతు నీతిమంతుడిగా జీవించాడు, నీతిమంతుడిగా బ్రతికాడు దేవా. నిశ్చయముగా ఇక్కడున్న బిడలు కూడా యేసు రక్తము ద్వారా, వాక్యము ద్వారా, అభిషేకము ద్వారా నీతిమంతులుగా బ్రతుకుదురుగాక, నీతిమంతులుగా ప్రకాశించుదురుగాక. నీతిమంతులు ఏ జీవితం చేస్తారో అదే జీవితం మన దేహమందు మనము చెయ్యుదుముగాక. ప్రభా, మీరు మాట్లాడిన ప్రతి పరసంబంధమైన అనుభవాల కొరకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ ప్రాణమును ద్వేషించేవారుగా ప్రతి బిడను స్థిరపరుస్తున్నందుకు దేవా. అయ్యా, ప్రాణమును ద్వేషించే అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని స్థిరపరుస్తున్నందుకు దేవా. దేవుని ప్రేమించే అనుభవం, దేవుని ఆజ్ఞను ప్రేమించే అనుభవం, దేవుని ఆలోచన ప్రేమించే అనుభవం, దేవుని అత్యధికముగా ప్రేమించే బిడలుగా మీరు స్థిరపరిచి మహిమ పొందుకోండి ప్రభా. వచ్చిన ప్రతి బిడకు దేవుని కాపుదల ఉండునుగాక, దేవుని కనికరం తోడుగా ఉండునుగాక. బలమైన అభిషేకము మీ ప్రాణాత్మ దేహాలలోనికి దిగి వచ్చి యేసు వలె మార్చునుగాక. ప్రభా, మరో పర్యాయం మీ నామంలో కూడుకునే వరకు మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును ఈ కూటంలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డకు తోడయ్యుండి నిత్య రాజ్యమునకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ ఘనమైన సమయాన్ని మనకు అనుగ్రహించి మనతో మాట్లాడిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి రెండు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రించదము. స్తోత్ర్యాం, 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 స్తోత్ర్యాం. ఆమేన్.